నమస్తే. మేము అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఎంపీలకి ఒక సీరియస్ రిక్వెస్ట్ అండ్ క్వెషన్ ఏస్తున్నా. రేపు ఈ యొక్క మాన్సూన్ సెషన్‌లో ఇంకొక బిల్లు పెట్టబోతున్నారు. అదే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు పెట్టబోతున్నారు. మేము టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, జనసేనకి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సపోర్ట్ని బిల్లుని ఏ బిల్లుని కూడా we never say that oppose this bill. We never say oppose this bill. We only say that why do you support this bill? We are asking the question, why do you support this bill? మీరు క్లియర్గా స్టడీ చేయకుండా why do you support the bills? ఎడ్యుకేషన్ అనేది అది ఒక సబ్జెక్ట్ కాదు. విద్య అనేది ఇది మన యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఒక ప్రిడిక్షన్ లాంటిది. చాలామంది ప్రిడిక్షన్ చేస్తారు కదా, నువ్వు భవిష్యత్తులో ఇదవుతామని నమ్ముతుంటారు, సోది చెప్తుంటారు. చాలామంది జ్యోతిష్కులు బయలుదేరారు, చాలామంది ఫ్యూచర్ టెల్లింగ్ చెప్పేవాళ్ళు ఉంటారు, చాలామంది పాస్టర్లు వీళ్ళు చెప్తూ ఉంటారు, నేను ప్రార్థన చేశాను నువ్వు పైకి వస్తావని. చాలామంది మసీదులకు వెళ్తే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మత గ్రంథాలు కూడా భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటాయి. ఈ మత గ్రంథాల్లో భవిష్యత్తు అనేది విశ్వాసం అయితే, నిజమేందంటే విద్య, నువ్వు బాగా చదువుకుంటే మీరు పైకి వస్తారనేది అది గ్యారంటీడ్ ఫ్యూచర్. అదే ఎడ్యుకేషన్ ఈజ్ అ గ్యారంటీడ్ ఫ్యూచర్. మన యూనివర్సిటీలోనే కదా విద్య చెప్పేది. మనకు ఉద్యోగాలు రావాలంటే యూనివర్సిటీస్ బాగుండాలి కదా, సోషల్ జస్టిస్ జరగాలంటే యూనివర్సిటీలు బాగుండాలి కదా, రీసెర్చ్ బాగా జరగాలంటే యూనివర్సిటీలు బాగుండాలి కదా. అలాంటి యూనివర్సిటీస్ని మనం పవర్ సెంట్రలైజ్ చేస్తే ఇక్కడ స్టేట్లకి అటానమీ డిఫికల్ట్ అవుతుంది అనేది కదా మేము చాలా రోజుల నుంచి చెప్తున్నాము. సో నేను ఇక్కడ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఈ బిల్లుని మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకించాలనేది కూడా చెప్తున్నాము. వ్యతిరేకించడం అవుట్ రైట్లీ వీఆర్ నాట్ సెయింగ్ దట్. రీడ్ ద బిల్. మీరు బిల్ గ్యారంటీ మీరు మొత్తం చదవండి, మీరు అర్థం చేసుకోండి, రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పటికే బైఫర్కేషన్ తర్వాత చాలా కోల్పోయింది. 2014 బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని కోల్పోయాం, మనం మేజర్ ఇన్స్టిట్యూషన్స్ని కోల్పోయాము, ఇన్వెస్ట్మెంట్ని కోల్పోయాము, రీసెర్చ్ ఎకో సిస్టమ్ కోల్పోయాము. ఇప్పుడిప్పుడే స్లోగా మనం ఆంధ్రప్రదేశ్ని రీబిల్డ్ చేస్తున్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఈ యొక్క బిల్లుల్ని మళ్ళీ సెంట్రలైజ్ చేస్తే, ఇక్కడ ఉన్న కొద్దిగా ఏపీ స్టేట్ పవర్ కూడా మళ్ళీ సెంటర్లోకి వెళ్తే, యూనివర్సిటీస్ అనేవి మనకి స్పెసిఫిక్ నీడ్స్, మన రాష్ట్రంలో ఎలాంటి నీడ్స్ ఉన్నా దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మళ్ళీ సెంటర్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ చాలా కేర్ఫుల్గా అక్కడున్న ఏం క్లాజులు ఉన్నాయి, బిల్లులో ఏం క్లాజ్ పెట్టి కేర్ఫుల్గా స్టడీ చేసి మీరు రియాక్ట్ అవ్వాలని వైసీపీ టీడీపీ చెబుతున్నాం. ఒక రెగ్యులేటర్ మీన్స్ అంటే ఒక సెంట్రల్ పవర్ రెగ్యులేషన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇన్ని రెగ్యులేషన్స్ ఎందుకు, యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ ఇన్నొద్దు, ఒకటే పెడదాం. ఓకే, ఇది ఆర్గ్యుమెంట్ జెన్యున్గా అనిపించేది. ఓకే, డూప్లికేషన్ లేకుండా ఇన్ని ఎందుకు, ఒకటి పెడితే సరిపోతుంది అనేది జెన్యున్ యొక్క ఆర్గ్యుమెంట్ లాగా అనిపిస్తాయి. కానీ కాన్సన్ట్రేటింగ్ అథారిటీ ఇన్ వన్ ఇన్స్టిట్యూషన్, ఇది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్కి సంబంధించి సెంట్రల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ హైయర్ ఎడ్యుకేషన్ పెరిగిద్ది కదా అనేటువంటి యాంగిల్లో, బట్ ఇట్స్ నాట్ కన్విన్సింగ్. పార్లమెంటరీ కమిటీ ఇట్ సెల్ఫ్ అది ఏం రికమెండ్ చేశారంటే, సెంట్రల్ పవర్స్ని చాలా సేఫ్ గార్డ్స్గా ఉంచాలి, మీరు ప్రతిదాన్ని సెంట్రల్ పవర్ తీసుకుంటే ఫెడరల్ సిస్టమ్ పోతుందని పార్లమెంటరీ కమిటీ కూడా చెప్పింది. యూనివర్సిటీస్ అనేవి అటానమస్గా ఉండాలి యూనివర్సిటీలు అన్నీ కూడా. యూనివర్సిటీస్ షుడ్ నాట్ బికమ్ డిపెండెంట్ ఎనీ పొలిటికల్ చేంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, టీడీపీ మారితే ఈ వైస్ ఛాన్సలర్ మారిపోతాడు, వైసీపీ వస్తే వైస్ ఛాన్సలర్ మారిపోతాడు, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తే వైస్ ఛాన్సలర్ మారిపోతాడు, కాంగ్రెస్ వస్తే వైస్ ఛాన్సలర్ మారిపోతాడు, మొత్తం సెంట్రలైజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు వచ్చిన గొడవ. సో వైస్ ఛాన్సలర్స్, రీసెర్చ్, అకాడమిక్ స్టాండర్డ్స్, ఇన్నోవేషన్ ఇవన్నీ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి అతీతంగా జరగాలి యూనివర్సిటీల్లో. సో ఎడ్యుకేషన్ అనేది ఎక్స్పర్ట్స్ అపోజిషన్ వాళ్ళు ఎందుకు మేము దీన్ని అడుగుంటామని చెప్తున్నారు. సో ఇదంతా కూడా మేము ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రెండు రాజకీయ పార్టీలు మీరు ఆలోచించాలి. అది ఫెడరలిజం అనేది చాలా మ్యాటర్ అయితే, ఇట్ మ్యాటర్స్, ఫెడరలిజం మ్యాటర్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ద కన్కరెంట్ లిస్ట్. ఓకే, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉండాలి. న్యూఢిల్లీకి అథారిటీ షిఫ్ట్ అయితే స్టేట్ గవర్నమెంట్స్
హైయర్ ఎడ్యుకేషన్ని ఎలాగా రీషేప్ చేసుకోగలరు, వాళ్ళకు అనుగుణంగా ఎలా రీషేప్ చేసుకోగలరు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికీ రికమెండ్ చేసింది ఏమని, మీరు అందరితో అడిగి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీడ్స్ని కనుక్కొని మీరు దీన్ని చేయండి అని. సో ఆంధ్రప్రదేశ్ దీని గురించి మీరు ఎప్పుడన్నా పార్లమెంట్లో ప్రస్తావించారా ఏ బిల్లు గురించి అనేది మేము ఒక వైసీపీ టీడీపీని అడుగుతున్నాం. తెలుగుదేశానికి సంబంధించిన లోకల్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి లోకల్ ప్రయారిటీని కూడా మీరు తీసుకోరు. వాళ్ళు హిందీ ఇంపోజిషన్ పెడతా ఉంటారు. ఏపీ యూనివర్సిటీస్ అనేవి తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. కరికులం చాలామంది ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు అంటే కొంతమంది పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు యూనివర్సిటీలో. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాక పీజీ చేస్తున్నా ఇంగ్లీష్ రాదు, వాళ్ళు తెలుగులో రాస్తూ ఉంటారు. సో కరికులం తెలుగులో పెట్టాల్సి వస్తుంది. టీచర్ కొంతమంది తెలుగులో టీచ్ చేస్తూ ఉంటారు. రీజనల్ రీసెర్చ్ కూడా తెలుగులో చేస్తూ ఉంటారు. లోకల్ హిస్టరీ మొత్తం కూడా తెలుగులోనే వాళ్ళ పుస్తకాలు అవైలబుల్గా ఉంటాయి. స్టేట్ డెవలప్మెంట్ తెలుగులో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో లోకల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు మనకు అనుకూలంగా, మన తెలుగు అనుకూలంగా యూనివర్సిటీని మార్చుకోవడంలో తప్పు లేనప్పుడు మీరు సెంట్రల్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తే హిందీ ఇంపోజిషన్ చేస్తారు కదా అనేటువంటి ఆరోపణ కరెక్టే కదా. కాబట్టి సోషల్ జస్టిస్ ఇప్పుడు మా అంబేద్కర్ గారి సోషల్ జస్టిస్ ఒకటే అవర్ బిగ్గెస్ట్ కన్సర్న్. ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటారు. వీళ్ళ మీద ఎంపీస్ మీరు అక్కడ గట్టిగా మీరు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకి ఉపయోగపడుతుందా లేదని మీరు ఆలోచించారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి ఉపయోగపడుతుందా? స్కాలర్షిప్స్ వీళ్ళకి ఉపయోగపడుతుందా? రిజర్వేషన్ పాలసీస్ అనేవి వీళ్ళకి సంబంధించింది కదా, రిప్రజెంటేషన్ అనేది వీళ్ళకి సంబంధించింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా స్లోగా సెంట్రల్ పవర్లోకి వెళ్ళినప్పుడు లోకల్ నీడ్స్ని ఇగ్నోర్ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నప్పుడు దెన్ వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ దిస్ టీడీపీ అండ్ వైసీపీ, హౌ దే ఆర్ గోయింగ్ టు ఓట్ టుడే? ఆంధ్రప్రదేశ్ అనేవి ఇంకా యూనివర్సిటీలు ఇంకా ఎక్కువ రావాలి, ఇన్ఫ్లుయెన్స్ పెరగకూడదు, యూనివర్సిటీలు రావాలి. ఆంధ్రప్రదేశ్ కొత్త కొత్త యూనివర్సిటీలు రావాలి, మెడికల్ కాలేజీలు రావాలి, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, రీసెర్చ్ సెంటర్స్ రావాలి, టీచర్ ట్రైనింగ్ సెంటర్లు రావాలి, ఇవన్నీ రావాలి. ఇవన్నీ లేకుండా మీరు ఉన్న పవర్ని తీసుకెళ్ళి సెంట్రలైజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. పార్లమెంట్ కమిటీ అనేది కొన్ని చేంజెస్ని చూపించింది. ఈ పార్లమెంట్ కమిటీ ఏం చేసింది, ఐఐటి, ఐఐఎంటి, ఐఐఎమ్స్, ఇన్స్టిట్యూషనల్ అటానమీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సెంట్రల్ పవర్ తగ్గించండి పార్లమెంట్ కమిటీ చెప్పింది. కాబట్టి మీరు ఆ క్లాజులు జాగ్రత్తగా చదవండి. కేరళ అనేది ఓపెన్గా మేము అపోజ్ చేస్తున్నామని బిల్ పాస్ చేసింది కేరళ. మనకి ఆంధ్రప్రదేశ్ కేరళలో ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ కేరళతో పోటీ పడుతున్నాం. వాళ్ళ నెంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్, మనం 1లో ఉన్నాం. ఒకసారి మనం ఫస్ట్కి వెళ్ళాం, వాళ్ళు కిందకు వచ్చారు జగన్ ఉన్నప్పుడు. సో ఇది వీఆర్ కాంపిటీటర్స్ కేరళ. రిమెంబర్ అవర్ కాంపిటీటర్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, మీ బిల్లుని మేము అపోజ్ చేస్తున్నామని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో మీరేం చేస్తున్నారు? కేరళలో హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ ఎంపీలు మొత్తం కూడా లెటర్ రాశారు, మేము అపోజ్ చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని. ఆంధ్ర ఎంపీస్ కూడా మీరేం చేస్తున్నారు? ఆంధ్రాలో ఉన్నటువంటి ఎంపీస్ సో అన్కండిషనల్గా మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో గ్యారంటీ రిప్రజెంటేషన్ అని ఇప్పుడు రెగ్యులేషన్ అందరూ చేయాల్సింది. యూనివర్సిటీలు రెగ్యులేషన్ చేయాలి, యూనివర్సిటీ అటానమీని కంట్రోల్లో చేయాలి. బట్ మన భాషల్ని, మన యొక్క ట్రాన్స్పరెంట్ నీడ్స్ని కూడా మనం చేయాలి. కాబట్టి తెలుగుదేశం ఎంపీలకి మీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇక్కడ లోకల్ నీడ్స్ని బట్టి పోండి, కానీ మీరు దాన్ని బట్టి పోకూడదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము కూడా చెప్పేది ఏంటంటే, ప్రతిసారి కూడా మీరు ఈ వాళ్ళతో ఉన్న ఈ గొడవలు ఎందుకని చెప్పి అట్లా ఆలోచించకుండా రాష్ట్ర యొక్క ప్రజల గురించి మీరు ఆలోచించాలి. జనసేన వాళ్ళు కూడా ప్రతిసారి ఈ మతాలు, సనాతన ధర్మం గురించి కాకుండా ఈ యొక్క ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించాలి. సో నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మా అంబేద్కర్ గారు నమ్మింది ఒకటే, ఎడ్యుకేషన్ అనేది సోషల్ రిఫర్మేషన్కి ఒక పెద్ద వెపన్. అది ఎడ్యుకేషన్ అనేది కేర్ఫుల్గా స్క్రూటినీ చేయాలి. మేమేంటంటే దేనికి వ్యతిరేకం కాదు, బట్ మేమేం చెప్తున్నామంటే రిఫార్మ్స్ అనేవి ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేయాలి, యూనివర్సిటీ అటానమీని ప్రొటెక్ట్ చేయాలి, ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్ని కాపాడాలి, ఈ యొక్క డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా చేయాలి. కాబట్టి అందరు ఎంపీలని కేర్ఫుల్గా బిల్లు చదివి, రికమెండేషన్స్ కేర్ఫుల్గా చదివి, మీరు అన్నెసెసరీగా ఉన్నటువంటి రికమెండేషన్స్ మొత్తం మార్చాలని, తొలగించే విధంగా మీరు అక్కడ పార్లమెంట్లో మీరు గట్టిగా ప్రశ్నించాలని అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి వైసీపీ టీడీపీ ఎంపీలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, ప్రేయర్ చేస్తున్నాము.
వార్నింగే, ఏదో ఒకటి అనుకోండి మీరు. ఓకే. జై భీమ్, జై కాన్స్టిట్యూషన్, జై ఆంధ్రప్రదేశ్, జై అంబేద్కర్, జై భారత్.